ఆయన అంటున్నాడు, మీరు నడవండి. మీరు నేను పడతా లెగుస్తా ఉన్నాను, ఇంకా కష్టమని నడవటం మానేయకండి. చిన్నపిల్లల్ని చూసి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. యేసుప్రభు ఒకసారి ఒక చిన్న బిడ్డని వాళ్ళ ముందు నిలబెట్టి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అనే మాట యేసయ్య అన్నాడు. మార్పు నొంది బిడ్డల వంటి వారం కావటం అంటే ఏంటి? మనం పెద్దోళ్ళం అయ్యాం, ఇప్పుడు మళ్ళీ పిల్లలం కావాలంటే పిల్లలుగా మన బాడీ మారాల్సిన అవసరం లేదు, కానీ పిల్లల్లో ఉండే కొన్ని శుభ లక్షణాలు పెద్దలమైన మనలో ఉంటే మంచిది అని చెప్తున్నాడు. వాటిలో ఒకటేంటో తెలుసా? మానని ప్రయత్నం. పిల్లల్ని చూడండి, వాడికి ఇంకా నడక రాదు. ఆడు మన చేతిని పట్టుకొని అడుగులు వేస్తూ ఉంటాడు. తర్వాత ఆ కుర్చీయో, ఆ టేబులో, ఆ మంచం ఆడి సైజులో ఉన్నాయో ఆడి దొరికితే వాటిని పట్టుకొని ఆడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఒకటి మన హ్యాండ్, రెండవది ఆ కుర్చీయో ఆ బల్లో ఏదో ఆధారం చేసుకొని తిరుగుతాడు. మూడవది నాకెళ్ళి చూడండి, ఏందండి, ఈ రెండు లేకపోయినా వాడు నడవటానికి ట్రై చేస్తాడు. వాడికి తెలుసు వాడు పడతాడని. 2 అడుగులు వేసి పడతాడు. పడ్డి ఎక్కడో దెబ్బ తగిలింది, ఏడుస్తాడు. వాళ్ళ అమ్మ అంటది, ఎందుకురా నిలబడటమే కష్టమైతే నడవటానికి మొదలు పెడుతున్నావు నువ్వు, ఎందుకు అంటే ఏడుస్తూ అమాయకంగా చూస్తాడు. వాళ్ళమ్మ దగ్గర తీసుకుంటుంది. జస్ట్ ఒక 2-3 నిమిషాలే వాళ్ళమ్మ తీసుకొని కొంచెం కన్నీళ్లు తుడిచి కూర్చోబెడితే మళ్ళా లెగుస్తాడు. ఆమె ఏదో మాట్లాడుతూ ఉంటే దీడు మళ్ళా లేచి మళ్ళీ పోతాడు, మళ్ళీ 4 అడుగులు పడతాడు. ఇక వాళ్ళ అమ్మ తిప్పలేందండి, నాపలేక ఈడేమో నడవాలని అలాగని వదిలితేనే 4 అడుగులు లేచి పడుతుంటాడు. ఎన్నిసార్లు చెప్పుద్దో, ఎందుకురా ఉన్న చాటు ఉండరా, కూర్చోరా అని అంటది. మళ్ళీ ఆడు అడుగులు వేస్తుంటే పక్కన వాళ్ళని పిలిచి, చూడు నడుస్తున్నాడు ఏం ఆనందపడుతుంటుంది. వాడు పడంగానే ఎందుకురా అంటది. అలాగని వాడు నడుస్తుంటే ఆపిద్దా? లేదు, వాడు నడక నేర్చుకుని నడుస్తుంటే ప్రక్క వాళ్ళకి చూపించి సంతోషపడిద్ది. ఒక చిన్నవాడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, నేను లేచి అడుగేస్తే పడతాను అనే భయం వాడు కలిగి ఉన్నట్టయితే వాడి లైఫ్లో నడవలేడు, వాడి జీవితంలో నడవలేడు, నడక రాదు వాడికి. ఏ పిల్లవాడు కూడా అట్టుండడు. అవునా? పడితే పడ్డాను, నేను నడవాల్సిందే అని వాడు, నాకు తెలిసి వాడు పూర్తిగా నడక నేర్చుకునేటప్పటికి ఏ 100-150 సార్లు పడతాడో మనకు తెలుసు. ఎందుకంటే మనందరం అలా పడి వచ్చిన వాళ్ళమే. స్తోత్రం. పడ్డ ప్రతిసారి బిడ్డ హృదయంలో ఏముంటుంది తెలుసా? ఈ జీవితంలో ఎప్పటికైనా మా అమ్మలాగా మా నాన్నలాగా నేను నడుస్తానా? మనకు ఒక అమ్మా నాన్న ఉన్నారు. మనకు అమ్మా నాన్న 2 ఏసే. మనం మనల్ని చూసుకొని ఏసైని చూసుకొని ఎప్పటికైనా ఆయనలాగా నేను ఏమో ఆశ అయితే ఉంది, యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని అని పాటలు పాడుతుంటాం మనం. కానీ ఇవన్నీ ఆశలే, ఇదేనా కోరికలే. ఆయన నెరవేరేటట్టు కనపడు. ఎందుకంటే ఆయనేమో అద్భుతంగా నడిచాడు, ఎక్కడ వంకర లేదు, ఆయన చక్కగా సాగిపోయాడు, ఏ దోషం లేదు, ఏ పవిత్రత లేదు, ఏ పాపం లేదు, ఆయన పరిపూర్ణ నీతిమంతుడు, పరిపూర్ణ పరిశుద్ధుడు. ఆయన వైపు చూసి మనల్ని చూసుకుంటే నాకలోకం ఎక్కడా నాకెక్కడ అన్నట్టు ఉంటుంది. పరలోకం ఎక్కడా నాకెక్కడా, నా బతుకంతా ఇట్టుంది, ఆయన ఎక్కడ నేనెక్కడ, అసలు ఈ జీవితానికి సరిపోయిద్దా, అది నేను సాధించగలుగుతానా అనేది ఒక ప్రశ్న.
తల్లిదండ్రులు నడుస్తున్నప్పుడు, తోడబుట్టిన వారు నడుస్తున్నప్పుడు వీళ్ళందరినీ చూసి పసివాడు అనుకునేది అదే. ఎప్పటికైనా నేను నడవగలనా? అబ్బో వాళ్ళలాగా నడవలేను, ఎందుకంటే నడక మొదలుపెట్టిన ప్రతిసారి పడతనా, నా వల్ల కాదురా బాబు అని వాడు నడవటం మానేశాడు అనుకో, జీవితాంతం వాడు అవిటివాడు ఉండిపోతాడు. మమ్మ నడిచినప్పుడు నేనెందుకు నడవను, మయ్య నడిచినప్పుడు నేనెందుకు నడవను, మన్న నడిచినప్పుడు నేనెందుకు నడవను, ఖచ్చితంగా నేను వాళ్ళలాగా నడక వచ్చిందాకా ప్రయత్నం చేస్తానే ఉంటా, నడుస్తానే ఉంటా, వెళ్తానే ఉంటా, పడితే పడ్డా అని ఆడు సాగిపోతాడు. ఆడి తెగింపు ఎలా ఉంటుందంటే, ఆడు ముందుకు పడి మూతి పగిలిద్ది ఒక్కోసారి, వెనక్కబడి తల పగిలిద్ది ఒక్కోసారి. ఈ పడ్డది కాక వాళ్ళు దాంతుంటారు, ఉండమన్న చాటు ఉండట్లేదురా నువ్వు అని సామాన్లన్నీ పగల కొడతాడు ఈ నడవబోయి. వాళ్ళు తల్లిని ఈడుపడి ఇన్ని బాధలు పడి ఎట్టకేళ్ళకు చిట్ట చివరికి తొదగా ఆడు నడుస్తాడు, ఆడు నిలబడతాడు, ఆడు పరిగెడతాడు, ఆడు సైకిల్ దొక్కుతాడు, బైక్ నడుపుతాడు, బండి నడుపుతాడు, అనేక మందిని నడిపించే గొప్పవాడు అవుతాడు. అయితే ఒక రోజులో జరిగే ప్రక్రియ కాదు అది కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం, యేసు ప్రభు మనల వైపు చూసి అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను సహించండి, ఇదిగో నేను లోకమును జయించున్నాను. నేను గెలిచాను, నా వైపు చూడండి, మీరు కూడా గెలుస్తారు. నా మాట విని నా మాట చొప్పున మీరు నడుస్తూ ఉండండి, నా మాట చొప్పున అడుగులేస్తూ ఉండండి, మీరు సాగిపోతూ ఉండండి. నీకు తెలియకుండానే శరీర రోగం వదిలిపోయినట్టు మీ ఆత్మీయ రోగాలను కూడా అధిగమించి నడవటం మీరు నేర్చుకుంటారు. నేను చేస్తా పని. నా మాట చొప్పున ఒకడు నడక మొదలు పెడితే వాడు గమ్యస్థానం చేరేంత వరకు నేను వాడిని విడిచిపెట్టను, నేను ఆమెను విడిచిపెట్టను. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు వెళ్తా ఉండండి అంటున్నాడు. అది మరి వెళ్ళండి, ఇక వెళ్ళమంటున్నాడు, వెళ్ళండి. ఏందట చూస్తారు, ఇక వెళ్ళండి, అది అంశం. దేవునికి స్తోత్రం. యాడికి వెళ్ళండి? మీరు వెళ్తూ ఉండండి. ఎందులో? ఆత్మీయ యాత్రలో, విశ్వాస యాత్రలో. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, నే కోరినా ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా. నా ప్రభు మాట చొప్పున నువ్వు నడక మొదలు పెడితే, ఆయన చెప్పినట్లు నువ్వు నడిస్తే, నీ శరీరానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. నీ ఆత్మ సంబంధమైన సమస్యలు, నీ ఆత్మీయ యాత్రలో జరిగేటువంటి అవకతవకలు కూడా తొలగిపోతే వాటిని అధిగమించి నిలవగలుగుతావు, నడవగలుగుతావు. అయితే ఈ రెండిటికి ముందు మొదట ఆయన నీకు చెప్పిన ప్రకారం నీవు వెళ్ళుచూ ఉండాలి. వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైతే. పసివాడు నేర్పుతున్న పాఠం ఏంటంటే, 20 సార్లు పడినా, 100 సార్లు పడినా, 150 సార్లు పడినా వాడు నడవటం అనే ప్రయత్నాన్ని మానుకోడు. కానీ మనం 10 సార్లు 15 సార్లు ప్రయత్నించి విఫలమయ్యి మనమే తీర్మానం చేసుకొని రాసుకొని సంతకం పెట్టుకుంటాం, నా లైఫ్లో నేను మారేటట్టు కనపట్టల్లా, ఇలా చేయొద్దని ఇప్పటికి 30 సార్లు అనుకున్నా, 33 సార్లు పడ్డా, ఇంకా 100 సార్లు అనుకుంటే 100 సార్లు పడతా, ఇది జరగదు అని ఫిక్స్ అయిపోయి కొంతమంది నిరాశలోకి వెళ్ళిపోతారు, నిరుత్సాహంలోకి వెళ్ళిపోతారు. ఇక నా బతుకు ఇంతే, ఇక నా జీవితం ఇంతే, ఇక నాలో మార్పు రాదు అనుకుంటారు. కానీ యేసు ప్రభు నీకు ఎప్పుడు ఒకటే మాట చెప్తుంటాడు, ఏంటంటే నువ్వు వెళ్ళు. ఏంటి ప్రభా వెళ్ళేది? ఎక్కడ సాగుతుంది నడక? 2 అడుగులు వేయటం పట్టం, 2 అడుగులు వేయటం పట్టం, నా బతుకంతా ఇంతే తెల్లారుతుంది. చెప్పు ప్రభు, ఇంకో సలహా చెప్పు ప్రభు అంటాడు. ఆయన ఏం సలహా చెప్పు, నువ్వు వెళ్ళు అంటాడు. అంతే. వెళ్ళాలా?
ఎక్కడికి వెళ్ళాలి? నేను నీకు చూపిన స్థలానికి వెళ్ళు. నేను నీ నడవమన్న చోటి నడు. నువ్వు వెళ్ళు. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? ఇంతసేపు చెప్పి ఏమర్థమైందంటే మొత్తం నీకు ప్రసంగం చేయమంటావేంది మేము అని మీరు అంటారని నాకు తెలుసు. అవసరం లేదు, మీకు అర్థమైతే నాకు అంతే చాలు. దేవుని మాట చొప్పున మనం ఎప్పుడైతే నడక మొదలు పెడతామో, మారు మనసు పొందమన్నాడు, పొందావు. బాప్తిస్మం పొందమన్నాడు, పొందావు. పరిశుద్ధాత్మ నడిపింపును కోరుకోమన్నాడు, అభిషేకం కోసం ప్రార్థన చేయమన్నాడు, చేశావు. ఆత్మ నడిపింపులోకి వచ్చావు. ఈరోజు పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టే ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. అదే పరిశుద్ధాత్మ నడిపింపులోగా నువ్వు లేకపోతే ఏ సినిమాల దగ్గర, ఏ సోది మీటింగుల్లోనో, ఇంట్లో కూర్చొని ఏ సెల్ ఫోన్తోనో, లేకపోతే ఇంత పెద్ద టీవీ పెట్టుకొని దాని ముందో, లేకపోతే ఏ ఫంక్షన్లోనో, ఎక్కడో ఉండేవాడివి, ఏ టూర్లోనో, ఏ ఆదివారం. కానీ ఆ నడిపింపులు నువ్వు పొందుకోలా. నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం అనే అనుభవంలో ఉన్నావు. ఆ ఆత్మ నిన్ను నేరుగా ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చాడు, నడిపించాడు ఇక్కడికి. పరిశుద్ధాత్మ నడిపింపును నువ్వు స్వతంత్రించుకున్నావు, స్వీకరించావు, ఆమోదించావు, విధేయత చూపావు. గనుకనే ఎటు పోకుండా రాత్రి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే పడిగాపులు కాస్తున్నావు. కొంతమంది రాత్రి మిస్ అయినా మళ్ళా పగటికి వచ్చేసారు. ప్రియులారా, దేవుడు చూసేది ఒకటే, నేను నడవమన్నాను, నువ్వు నడువు, అంతే. నాకు సైకిల్ తొక్కటం రాదు. నా చిన్నప్పుడు మా అన్నయ్య తొక్కుతున్నాడు సైకిల్లో. నాకు ఆశగా ఉంది నేను కూడా తొక్కాలని. కానీ తొక్కుదామని సైకిల్ తీసుకుని ప్రతిసారి కింద పడుతున్నా. ఎందుకంటే ఇటు పెడల్ చూసుకోవాల్సి వస్తుంది, హ్యాండిల్ చూసుకోవాల్సి వస్తుంది. హ్యాండిల్ చూస్తేనేమో పెడల్ తొక్కటం రావట్లా, ఆ పెడల్ ఎక్కడుందో అర్థం కావట్లా. అలాగని హ్యాండిల్ వదిలిపెట్టి పెడల్ తొక్కుతుంటే ఇది ఎటుపోతుంది అర్థం కావట్లా. అలాగని హ్యాండిల్ చూసుకుంటే సైకిల్ ముందుకు పోవట్లా. ఎందుకంటే నువ్వు కాళ్ళకి వెళ్ళాలి కదా, పెడల్ తొక్కాలా, సైకిల్ ముందుకు పోవాలా, హ్యాండిల్ బ్యాలెన్స్ చేయాలా. అంటే ఈ రెండు ఏకకాలంలో చేయాలి. ఇది కుదరట్లా, ఏదో ఒకటే సాధ్యం అవుతుంది. మా వాడిని అడిగితే, అబ్బాయి పట్టుకో సైకిల్, నేను దొక్కుతానంటే 1-2 సార్లు పడి, బాయ్ నేర్చుకో, వచ్చేది లేకపోతే లేదు అని పడేశాడు, పక్కన వదిలేశాడు, నన్ను పక్కన పడేశాడు. నాకు బాధ కలిగింది. వాడేమో హాయిగా దొక్కుతున్నాడు, నాకేం తొక్కటం రావట్లా. ఏం చేయాలా? ఒకరోజు ఒక ఐడియా వేసా. మా బజారు హైవే రోడ్డుకి, ఈ బజారుకి హైవే రోడ్డు పెద్ద మెరక, అక్కడ నుంచి అలా డౌన్ ఉంటుంది అన్నమాట. ఎంత మెరకంటే ఇక మనం పెడల్ దొక్కే అవసరం లేదు. పెడల్ దొక్కే అవసరమే లేదు. అక్కడ ఎక్కి కూర్చొని సైకిల్ మీద జస్ట్ హ్యాండిల్ చూసుకుంటే చాలు, రయ్యమని రాకెట్లాగా పోయింది. ఎట్లన్నా నేర్చుకోవాలని పక్షవాతం వచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. సాయంత్రం పూట 4:30-5 ఆ ప్రాంతంలో కాస్త ఎండాకాలం లోపల వెచ్చగా ఉందని ఆయన తెచ్చి మంచం రోడ్డు మీద వేసి ఆడు పండుకోబెట్టారు ఆయన్ని. ఆయనకు కాలు చేయి పని చేయట్లా పాపం. ఆయన బాధ అయింది, మాట రాట్లా. నేను ఆ మెరక మీద ఎక్కా. అక్కడ ఎక్కి హ్యాండిల్ ఒక్కటే చూసుకుంటే చాలు, ఇక మనం పెడల్ దొక్కే అవసరం లేదు, కాళ్ళకు పని లేదు. కాళ్ళు అలాగా పెట్టుకొని హ్యాండిల్ బ్యాలెన్స్ చేసుకుంటే ముందు హ్యాండిల్ చూసుకోవటం వస్తే తర్వాత పెడల్ నేర్చుకుందాం అని స్కెచ్ చేసి, మరి అంత స్పీడ్గా వచ్చినప్పుడు బండి కంట్రోల్ చేసుకోవాలిగా, సైకిల్ కంట్రోల్ కావాలిగా. బ్రేక్ వేస్తే నేను పడతాగా ముందుకి. ఇది ఏం తెలియదు, జస్ట్ బండి దానంతట అదే పోవాలా, సైకిల్ దానంతట అదే పోవాలా, నేను హ్యాండిల్ చూసుకోవాలనుకున్నాను. అంత హైట్ నుంచి బండి, ఆ సైకిల్ వస్తా రయ్యమనికి స్పీడ్గా వస్తుంది. దేవుడు దేవల్ల ఎవరు అడ్డం రాలా. వస్తా కంట్రోల్ కాలే. ఇక నాకు హ్యాండిల్ ఇట్టిట్టు అనుకుంటా పోయి నేరుగా ఆయన మంచానికి ఢీ కొట్టా. అంత స్పీడ్ నుంచి వచ్చే సైకిల్ వచ్చి దన్మంది అయ్యేసరికి అప్పటిదాకా పాపం మాట సరిగా లేని ఆయన వామ్మో నరిచాడు.
దేవునికి స్తోత్రం. వామ్మో అని ఒక్కటే ఇరికాకేశాడు. ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన గడగడగల్లాడుతా చూస్తున్నా. నేనే కింద పడి సైకిల్ లేపుకుంటున్నా. వాళ్ళు ఉరుకుతా వచ్చి చూశారు జరిగిన సన్నివేశం మీద. అర్థమైంది వాళ్ళకి, ఈ నేరుగా వచ్చి గుద్దాడని అర్థమై పట్టుకొని చూశారు నన్ను. నువ్వు ఫలానా వాళ్ళ అబ్బాయి కదా అన్నారు. అవునన్నా. ఏం చేసామన్నారు. సైకిల్ తగిలిందన్న. ఎందుకు తగిలిచ్చామన్నారు. నేర్చుకుంటానికి అక్కడి నుంచి వచ్చాను, తేడా పెట్ట ఎట్టనో తనలా ఓ ఎక్కడన్నా మెల్ల చూసి నేర్చుకోరా. ఏంది ఇక్కడ రోడ్ల మీద ఎట్టకేళ్లకు అట్లా ఎన్నిసార్లు పడ్డానో నాకు తెలియదు. మొత్తం మీద ప్రయత్నం మాత్రం అనుకోలే. 4-5 సార్లు ట్రై చేశాను, ఇది రావట్లేదు హ్యాపానే అని పక్కన పడేస్తే ఇప్పటికి నేను వాహనాన్ని నడపగలిగేవాడిని కాదు. ఏమైనా కానీ ఆల్రెడీ నడుపుతున్నవాళ్ళు నడుపుతున్నారు కదా, తొక్కుతున్నవాళ్ళు సైకిల్ తొక్కుతున్నారు కదా, నేనెందుకు తొక్కకూడదు, మళ్ళీ ట్రై చేద్దాం అని ఇక అదే నిద్ర అదే ఆహారం ఉన్నట్టు చివరి నిద్రలో కూడా సైకిల్ తొక్కుతున్నట్టు చివరికి ఎట్టకేలకు చక్కగా సైకిల్ తొక్కటం, అది కూడా చేతులు వదిలి మరీ సైకిల్ తొక్కే స్థాయికి దిగాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆత్మీయ జీవితంలో ప్రయత్నాలు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, భౌతికంగా కావచ్చు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు నిరాశ వచ్చి, కృంగుబాటు వచ్చి ఇక చేయబుద్ధి కదా ప్రయత్నం. కానీ అది తప్పు అంటుంది దేవుని వాక్యం. అది తప్పు అంటుంది దేవుని వాక్యం. మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేను నీకు తోడై ఉన్నాను, నేను చెప్పిన మాట చొప్పున నువ్వు నడుస్తూ ఉండు, నీకు తెలియకుండానే నీ శరీర సంబంధంగా ఎదుర్కొనే శోధనలు కావచ్చు, ఆత్మ సంబంధంగా ఎదుర్కొనే శోధనలు కావచ్చు, అన్నీ డీల్ అయిపోతాయి. అన్నీ డీల్ చేస్తాను నేను, అన్నీ డీల్ చేస్తాను. ఒక్కటే చూసుకోను, నా మాట చొప్పున నడుస్తున్నావో లేదో ఒక్కటి చూసుకోను. నడక ఆపేశావంటే అప్పటికి నడవలేవు. నువ్వు నడవటం మానొద్దు, నువ్వు నడుస్తూ ఉండు, సాగిపోతా ఉండు. ఓపికతో ముందుకు నడు. శరీర సంబంధంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నావు. ఏదో ఇంట్లో పరిస్థితులు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, శరీర రోగాలు కావచ్చు, ఏవో ప్రయత్నాలు విఫలం, ఉద్యోగ ప్రయత్నం విఫలం కావచ్చు. ఎన్నో అటెంప్ట్ చేసావు కానీ ఏది వర్కౌట్ కాలేదు, చీదరబుడుతుంది. ఇక ఈ దేనికి వెళ్ళబుద్ధి కానీ పరిస్థితి వచ్చింది. ఓకే, కృంగిపోయావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రయత్నం మానొద్దు, నువ్వు చేస్తూ ఉండు, నువ్వు వెళ్తూ ఉండు, నేను సిద్ధపరిచింది నీ చేతికి అందిన దాకా నువ్వు నడుస్తూ ఉండు, ఖచ్చితంగా దాన్ని నువ్వు అందుకుంటావు, నేను నీకు ఇస్తాను, నువ్వు సాగిపో, నువ్వు ఆగొద్దు. ఇంకా లైఫ్ లేదనుకోవద్దు, నిరాశకు తావివ్వద్దు, కృంగుబాటుకు తావివ్వద్దు, నిరుత్సాహపడొద్దు. నువ్వు నా మాట చొప్పున నువ్వు నడు. నిన్ను గెలిపించే బాధ్యత నాది, నడిపించే బాధ్యత కాదు, గెలిపించే బాధ్యత నాది. నువ్వు సాగిపో, నేను చూసుకుంటాను. నువ్వు ఆగావంటే నేనేం చేయలేను. నా వల్ల కాదు అని వెనకడుగు వేసావంటే నేనేం చేయలేను. నువ్వు వెనకడుగు వేయొద్దు. నా తండ్రి నాతో ఎన్నోసార్లు ఈ విషయాలు మాట్లాడాడు. అడుగులు తడబడిన వేళ నా ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడాడు. నేను ఇక జీవితంలో ముందుకు సాగలేను అనే పోరాటాలు నాకు ఎదురైనప్పుడు, ఈ దెబ్బతో ఇక నా నడక ఆగిపోతుంది, ఇక నేను కదలలేను అనే ఘట్టాలు నాకు ప్రారంభం నుంచి సేవా అనుభవంలో స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా అనుక్షణం అనుదినం అనేక రకాలుగా ఎదురవుతూ ఉన్నప్పటికీ నా దేవుడు ఎప్పుడు నా వెనకుండి మాట్లాడుతున్న స్వరం ఒకటే, సాగి వెళ్ళు, సాగి వెళ్ళు, సాగి వెళ్ళు, సాగి వెళ్ళు.